వెల్కమ్ బ్యాక్ టు మా ఛానల్. ఇవాళ చేసుకోబోయే రెసిపీ సేమియా ఉప్మా. పొయ్యి మీద పెనం పెట్టుకోవాలి. పెనం బాగా వేడిగా అయినాక సగం పావు నూనె పోసుకోవాలి. నూనె కూడా బాగా వేడిగా అయినాక సగం స్పూన్ జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. జీలకర్ర ఆవాలు బాగా వేగాలి, చిట్టపట అనాలి. అవి చిట్టపట అన్నాక 50 గ్రాములు పల్లీలు కూడా వేసుకోవాలి. పల్లీలు కూడా పచ్చి వాసన పోయేంతవరకు వేపుకోవాలి. పచ్చి వాసన ఉంటే పిల్లలు అస్సలు తినరు, పక్కన పెట్టేస్తారు. అవి మంచిగా పల్లీలు వేపుకోవాలి. అవి వేపుకున్నాక పైనుంచి ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. ఉల్లిగడ్డ అనేది సన్నగా స్లీట్లాగా కట్ చేసుకోవాలి, తొందరగా వేగుతుంది. పచ్చికాయలు కూడా మంచిగా వేగుతాయి. అవి వేగినాక కరివేపాకు వేసుకోవాలి. పైనుంచి కరివేపాకు కూడా పచ్చి వాసన పోయేంతవరకు వేపుకోవాలి. కరివేపాకు కూడా తర్వాత సగం స్పూన్ పసుపు వేసుకోవాలి. సగం స్పూన్ పసుపు వేసుకున్నాక నేను గ్లాసున్నర సేమియా తీసుకున్నా. గ్లాసున్నర సేమియాకి గ్లాసున్నర వాటర్ పోసుకోవాలి. మనం 2 గ్లాసులు పోసుకుంటే మెత్తగా అయిపోతుంది, పిల్లలు అస్సలు తినరు. మా ఇంట్లో 4 పిల్లలు ఉన్నారు కాబట్టి నేను గ్లాసున్నర సేమియా తీసుకున్నా. వాటర్ పోసుకోవాలి. వాటర్ బాగా మరిగినాక సేమియా వేసుకోవాలి. సేమియా బాగా కలుపుకోవాలి, గడ్డ లేకుండా మంచిగా విడివిడి కలుపుకుంటే. కలపకుండా ఉంటే గడ్డలు గడ్డలు ఉంటుంది, అస్సలు తినరు పిల్లలు. కలుపుతూనే విడివిడిగా ఉంటుంది. సేమియా రెడీ.